హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. నేను మీ ప్రవళిక. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో అమాయక ప్రజలపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. నేడు తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. పహల్గామ్ ఊచకోతకు ప్రతీకారంగా భారతదేశం జరిపిన దాడుల్లో పాకిస్తాన్లోని బహల్పూర్లో 100 మందికి పైగా జైషే మహమ్మద్ ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. అధికారుల ప్రకారం భారతదేశం లక్ష్యంగా చేసుకున్న 9 ప్రదేశాలు బహల్పూర్లోని జేఎం ప్రధాన కార్యాలయం, ముర్కిదేలోని లష్కరే తోయిబా, 2 పాకిస్తాన్ పంజాబ్లోనివే. తెల్లవారుజామున 1:44 గంటలకు ఆపరేషన్ సింధూర్లో భాగంగా సైనిక దాడులు నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలోనే లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలపై భారత్ సైన్యం విరుచుకుపడింది. భారత్ జరిపిన దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా పలువురు తీవ్రంగా కూడా గాయపడ్డారని సమాచారం. అయితే భారత్ ప్రతీకారంపై దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగిందంటూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్తో రాత్రి నుంచి అసలేం జరిగింది? జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. బీహార్లో ప్రధానమంత్రి వార్నింగ్ ఇచ్చినట్టుగానే వారి స్థావరాల్లో వారికి సమాధి కట్టేశారు. ఉగ్ర స్థావరాల లెక్కలు తీసి మరీ టార్గెట్ చేసి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. చెప్పి మరీ అటాక్ చేసిన భారత సైన్యం దాడులకు కొద్ది నిమిషాల ముందే ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది. అర్ధరాత్రి 1:28 దాడికి సిద్ధం, గెలుపే లక్ష్యం అంటూ ఆర్మీ ట్వీట్ చేసింది. 1:51 ఆపరేషన్ ముగిశాక న్యాయం జరిగింది, జై హింద్ అంటూ ఆర్మీ ట్వీట్ చేసింది. ఆపరేషన్ సింధూర్ ని స్వయంగా పర్యవేక్షించారు భారత ప్రధాని మోదీ. వార్ రూమ్ నుంచి లైవ్ లో వీక్షించారు. కాసేపట్లో సిసిఎస్ కీలక భేటీ జరగనుంది. ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత నుంచి 3 సార్లు సిసిఎస్ మీటింగ్ జరిగింది. సిసిఎస్ భేటీ అనంతరం కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఆపరేషన్ సింధూర్పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సమీక్ష చేశారు. పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రధాని భేటీ కానున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ ఉగ్ర స్థావరాలు నేలమట్టం కాగానే జై హింద్ అంటూ రాజ్నాథ్ ట్వీట్ చేశారు. ఆపరేషన్ సింధూర్లో కీలక ఉగ్రనేతలు హతమయ్యారు. లష్కరే తోయిబా నేత హఫీజ్ అబ్దుల్ మాలిక్ హతం కాగా మరో ఉగ్రనేత ముదాసిర్ మృతి చెందాడు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారత్ చెక్పోస్టుల లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. పాక్ సైన్యం కాల్పుల్లో 10 మంది పౌరులు మృతి చెందారు. భారత ఆర్మీని ఎదుర్కోలేక సామాన్య ప్రజలపై కాల్పులు జరుపుతోంది పాక్ సైన్యం. కాశ్మీర్ సహా ఎల్ఓసి వెంబడి పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతోంది. యూరి, కుప్వారా, రాజౌరి, పౌంచ్ సెక్టార్లలో పాక్ కాల్పులు జరిపింది. పాక్ సైన్యం కాల్పులను తిప్పికొడుతోంది భారత బలగాలు. భారత సైన్యం కాల్పుల్లో పలువురు పాక్ సైనికులు మృతి చెందారు. కాల్పుల్లో పలువురు సైనికులు కూడా గాయాలయ్యాయి. భారత్ మెరుపు దాడితో కాళ్ల బేరానికి వచ్చారు పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్. భారత్ దాడులు ఆపేస్తే మేం ప్రతీకారానికి దిగమని పాక్ రక్షణ మంత్రి ప్రకటించారు. లాహోర్, సియాల్కోట్ విమానాశ్రయాలను మూసివేశారు. ఆపరేషన్ సింధూర్ పై అమిత్ షా స్పందించారు. పహల్గామ్ దాడికి ప్రతిస్పందనే ఆపరేషన్ సింధూర్ అంటూ కేంద్ర హోంమంత్రి పోస్ట్ చేశారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తామని హెచ్చరించారు అమిత్ షా. ఆర్మీ ఉన్నతాధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ పై ఆర్మీ అధికారులు వివరాలు వెల్లడించారు. భద్రతా దళాల ప్రతినిధులు రక్షణ మంత్రిని కలిసి దాడి వివరాలు తెలిపారు సిడిఎస్. చూశారు కదా, పహల్గామ్ దాడిపై భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుందో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్.